కెమికల్ ప్రమాదకరమా, కెమికల్ తర్వాత ఎటువంటి విధంగా ఉండబోతున్న రకం కొంత భయాందోళనకు గురవుతున్నారు. సో ప్రజెంట్ మంటలార్పే పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కానీ లేకపోతే కార్మికులు ఎవరు కూడా ఇబ్బంది పడినటువంటిగా దాఖలాలు లేవన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే మంటలార్పే పనిలో ఉన్నారు. ఎక్కడెక్కడ కెమికల్స్ మొత్తం కూడా నేలపాలవుతూ ఉన్నాయి, నీళ్ళలో కలిసిపోతూ ఉన్నాయి, ప్రవహిస్తూ ఉన్నాయి కింద. బ్రేకింగ్ న్యూస్, యాదాద్రి భువనగిరి జిల్లా దోతిగూడెంలో భారీ పేలుడు సంభవించింది. విజే సాయి అనేటువంటి కెమికల్ ల్యాబ్లో రియాక్టర్ పేలింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉన్నాయి. కెమికల్ డ్రమ్ములు ఉండడంతో పొగంతా కూడా ఆ ప్రాంతం అంతా కమ్ముకుంది. పేలుడు దాటికి కంపెనీ నుండి ఇటు కెమికల్స్ కూడా బయటికి ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. 2 ఫైర్ ఇంజన్లు ఆ మంటల్ని ఆర్పుతూ ఉన్నాయి. విజే సాయి అనేటువంటి ఆ కెమికల్ ల్యాబ్లో ఒక్కసారిగా రియాక్టర్లు పెరగడంతో 2 డ్రమ్ముల నిండా పూర్తిగా కెమికల్స్ ఉన్నాయి. అన్ని కూడా మంటలు అంటుకున్నాయి. ఆ భారీ పేలుడు శబ్దంతో ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పనైంది. ఆ కెమికల్ అంతా బయటికి ప్రవహిస్తోంది. సో దీంతో స్థానికులంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ కంపెనీ దగ్గర ఇప్పుడు 2 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆరుతున్నాయి. ఒకసారి విజువల్ చూద్దాం. సో పెద్ద ఆ కెమికల్ ప్రవహిస్తోంది. మంటల తాటికి ఆ ప్రాంతం అంతా దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. సో కింద మీరు విజువల్లో చూస్తున్నట్టయితే ఆ కెమికల్ మొత్తం కూడా 2 డ్రమ్ముల కెమికల్స్ ఉన్నాయి. మరోవైపుగా అక్కడ డెఫినెట్గా కంపెనీలు అన్న తర్వాత ఆ ఫ్యూలింగ్ మొత్తం కూడా చిన్న చిన్న పైపుల ద్వారా వెళ్తూ ఉంటుంది. ఆ పేలుడు తాటికి ఆ పైపులన్నీ పగిలిపోయి ఇప్పుడు ఆ కెమికల్ అంతా నేలపాలవుతోంది, ప్రవహిస్తోంది. ఇంకా ఇప్పటి వరకు అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఆ సమయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, గాయాలయ్యాయి, ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. బట్ ఇదొక చాలా పెద్ద ప్రమాదంగా తెలుస్తోంది. ఫ్యాక్టరీ మొత్తం కూడా ఇప్పుడు అగ్నికి ఆహుతవుతోంది. 2 ఫైర్ ఇంజన్లు వెళ్ళి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, విజయ్ సాయి కెమికల్ ల్యాబ్లో ఏం జరిగింది? రియాక్టర్ పేలి ఇప్పుడు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఆ సమయంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా? కార్మికుల పరిస్థితి ఏంటి? విజయ్ సాయి కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్ పేలడంతో కూడా అక్కడ పూర్తిగా ఒక భారీ ప్రమాదం అయితే జరిగింది. మొత్తం మంటలు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం పొగము కూడా కమ్ముకుండడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి పరిస్థితి. అందులో ఎక్కువ మోతాదులో కెమికల్ డ్రమ్ములు ఉండడంతో ఇక్కడ భారీగా పొగలు కమ్ముకున్నట్టుగా అక్కడ మనకు పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నటువంటి విషయానికి సంబంధించి కూడా అసలు పూర్తిగా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది. ఎంతమంది కార్మికులు ఉంటున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ పూర్తిగా అధికారులు ఇంకా పూర్తిగా ఇక్కడ అక్కడికి చేరుకున్నటువంటి 2 ఫైర్ ఇంజన్లు మంటలు నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తిగా డీటెయిల్స్ అయితే రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల మాత్రం ఈ భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఆ బాలుడి శబ్దంతో భూకంపం వచ్చినట్టుగా ఒక్కసారి ఒక కుదుపు, ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. వెంటనే ఇక్కడ కెమికల్ రియాక్టరీలో పేలుడు సంభవించింది అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్లకు కూడా ఫోన్ చేయడంతో 2 ఫైర్ ఇంజన్లు మాత్రం మంటలు అదుపులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా మరింత ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఇంకా ఫైర్ ఇంజన్ల స్థాయి కూడా ఇంకా 2-3 ఫైర్ ఇంజన్లు కూడా వస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది స్థానికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దాంట్లో ప్రమాదం ఏం మేరకు జరిగిందన్నటువంటి అంచనా మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఇక్కడ అధికారులకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది చుట్టుపక్కల పోలీసులు, ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ లో అసలు ఏం జరుగుతుందన్నటువంటి విషయం మీద ఇప్పుడిప్పుడే కొంత సమాచారం తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ పూర్తిగా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పొగతోటి కమ్ముకుపోవడంతో అసలు ఏం జరుగుతుందనేది దూర ప్రాంతాల నుంచి అంటే కొన్ని కిలోమీటర్ల మేర నుండి చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా అక్కడ ఏం జరుగుతుంది, మొత్తం ఏదో భారీ ప్రమాదం జరిగిందన్నటువంటి విషయాలు కూడా మనకు ఉంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అక్కడ సిచ్యువేషన్స్ కూడా తెలుసు అంటే అంచనా వేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ విజయ్ సాయి కెమికల్ ల్యాబ్ లో మాత్రమే ఇప్పుడు ఇటువంటి సంఘటన జరగడంతో ఇప్పటి వరకు కొంత అధికారులు దాన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యం మీద కనిపిస్తుంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత సమయం పట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనోజ్, రైట్, అసలు ఏం జరిగింది? కెమికల్ రియాక్టర్ పేయడం అనేది సహజంగా ఈ కంపెనీలో
అక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడమో లేకుంటే ప్రమాదాన్ని ముందస్తుగా అంచనా వేయకపోవడమో చాలా ఓల్డ్ టెక్నాలజీ వాడడమో అటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కార్మికులు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు, ఎందుకు ఈ సంఘటన జరగాల్సి వచ్చింది? సో కార్మికులు ఎవరైనా ఇప్పుడు దాంట్లో గాయపడ్డట్టుగా యాజమాన్యం కానీ లేకపోతే అక్కడ అధికారులు చెప్తున్నారా? అయితే ప్రస్తుతానికైతే కార్మికులు మాత్రం ఇక్కడ కొంతమంది అందులో పనిచేసేటువంటి వాళ్ళు అంటే ఈ రోజు బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు అసలు పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్మికులు కొంతమంది మాత్రం అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ పూర్తిగా మెయింటెనెన్స్ అనేది అంటే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పూర్తిగా ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా చెప్పలేకపోతున్నారు. దీని ఏ విధంగా జరిగిన దాని మీద ఒక క్లారిటీ రాకపోవడం వల్ల అది అంటే పూర్తి క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ఏం చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అధికారులు దీనిపై కూడా కొంత పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్థానికులు కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందన్నటువంటి వివరాలు మరికింత కొంత టైం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా యాదాద్రి భువనగిరి జిల్లా దోతిగూడెం దగ్గర భారీ పేలుడు సంభవించింది. విజయ్ సాయి కెమికల్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. సో 2 డ్రమ్ముల కెమికల్స్ కూడా ఉన్నాయి. సో వెంటనే ఆ మంటల తాటికి ఒక్కసారిగా ప్రాంతం అంతా భూకంపం వచ్చిందా అనచందంగా వణికిపోయింది. భారీ పేలుడు శబ్దంతో ఒక్కసారిగా స్థానికులంతా అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడ 2 ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చాయి, మంటలాపి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కెమికల్స్ మొత్తం కూడా నీళ్ల పాలైపోయింది, అక్కడ ప్రవహిస్తోంది. సో దీంతో కొంత ఆ కెమికల్ ప్రమాదకరమా, కెమికల్ తర్వాత ఎటువంటి విధంగా ఉండబోతున్న రకంగా కొంత భయాందోళనకు గురవుతున్నారు. సో ప్రజెంట్ మంటలార్పి పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కానీ లేకపోతే కార్మికులు ఎవరు కూడా ఇబ్బంది పడినటువంటిగా దాఖలాలు లేవన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే మంటలార్పి పనిలో ఉన్నారు. ఎక్కడెక్కడ కెమికల్స్ మొత్తం కూడా నేలపాలవుతూ ఉన్నాయి, నీళ్ళలో కలిసిపోతూ ఉన్నాయి, ప్రవహిస్తూ ఉన్నాయి కింద.